కౌసల్యా సుప్రజారాం ఎంత బాగుందో. ఏంటి సార్ వెళ్ళట్లేదా ఆఫీస్కి? వెళ్ళాలనిపించట్లేదు. వెళ్ళండి. చెప్పాను కదా వెళ్ళని. ఊరికి హలో ఎస్ఐ గారు. రై ఎవడ్రా నువ్వు? ఎంజాయ్ చేస్తున్నారా? జాగ్రత్తగా మాట్లాడు. ఒక డీజీపీ హెడ్ మాస్టర్ గురించి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఎంత క్లాస్మేట్ అయితే మాత్రం మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందా? నువ్వేమైనా అరెస్ట్ చేసావా? ఆలోచించేస్తాయి. నీకు చేత కాకపోతే జాబ్ మానే. రై నా గురించి నీకు తెలీదు. అయితే నువ్వేంటో చూపించు. అభి అభి అసలు ఎవడు వాడు? ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఒకవేళ వాడు చెప్పింది నిజమా? ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే డీజీపీ ఒక బెంగాలీ. అలాంటప్పుడు హెడ్ మాస్టర్ డీజీపీ క్లాస్మేట్స్ ఎలా అవుతారు? ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంది. ఏవైనా దొరికాయా? ఎవరో చేసిన ఫోన్ కాల్ బేస్ చేసుకుని ఇలా రాంగ్ టైంలో ఇంట్లో దొంగతనంగా వచ్చి వెతకడం న్యాయమా? చెప్పాను కదా అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తానని. సారీ సార్, నేను ఆ ఫోన్ కాల్ని బేస్ చేసుకుని ఇక్కడికి రాలేదు. మీరు ఆ రోజు స్టేషన్కి వచ్చి వెళ్ళిపోయాక డీజీపీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఎంక్వైరీ చేస్తే మీరు ఆయన క్లాస్మేట్స్ అని తేలింది. డీజీపీ గారు చదివింది మొత్తం కలకటాలో. అండ్ హీస్ అ బెంగాలీ. ఆయన మీరు క్లాస్మేట్సా? ఎలా? ఆ డౌట్ క్లారిఫై చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ a student of the Presidency College, Calcutta. సారీ సార్. We are good friends. పోలీసు వాడిని కదా, అనుమానించడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. డీజీపీ గారు మీకోసం నిజంగానే కాల్ చేస్తున్నారు. వాడెవడో మీ గురించి రాంగ్ కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు. ముందు వాడిని క్లోజ్ చేస్తాను. ఉంటాను సార్. సారీ సార్. Open. పోలీసోడిని కదా, అంత ఈజీగా కన్విన్స్ అవ్వలేకపోయాను. You are under arrest. Hey, అర్జెంట్గా హెడ్ మాస్టర్ గారింటికి రా. వెంటనే బయలుదేరు. Move.